వావ్ వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం మరి కొద్ది క్షణాల్లో. ఈ రోజు అయితే మన పాత గ్రౌండ్ చెరువులో అయితే నీళ్లు తక్కువయ్యాయి. మన గ్రౌండ్ అయితే మంచి పచ్చని గడితో చాలా పెద్దగా తయారైంది. అక్కడైతే మేము మొన్న 4 బార్డర్కి అయితే చీరలు కట్టేసాము, అలాగే కట్టెలు కూడా పెట్టాము 4 బార్డర్కి. మరి అవి ఉన్నాయా లేవో తెలియదు. 4 days అయితే అవైతే పెట్టేసి వచ్చాము. తెల్లారి వీడియో అంటే మనం క్రికెట్ ఆడదాం అనుకున్నాం కానీ వీలు కాలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే మా చెరువు కట్ట మీద ఉన్నాం. చెరువు కట్ట కింద అన్ని పచ్చడి పొలాలు వెనుకున్నాయి కదా. అయితే ఈ రోజు వచ్చేసి మేము టీమ్ క్రికెట్ అయితే ఆడుతున్నాం. ఇది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఈ రోజు అయితే గేమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు చాలా నవ్వుకుంటారు, చాలా ఫన్నీగా ఉంటుంది. మనం ఎన్ని రన్స్ చేస్తాడు, 1 రన్ 2 రన్ డక్అవుట్ అవుతాడు అనేది కూడా మీరు ఇంట్రెస్ట్ గా చూడొచ్చు. అలాగే రింక్ ఎన్ని రన్స్ చేస్తాడు. తర్వాత ఇగో ఈ రోజు కొత్తగా వచ్చాడు శివ ఎన్ని రన్స్ చేస్తాడు, బౌలింగ్ ఎలా చేస్తాడు అనేది చాలా. తేజ కూడా కొత్తగా వచ్చాడు. ఈ రోజు మన క్రికెట్ మ్యాచ్ కి అయితే వీళ్ళు కొత్తగా వచ్చారు. అయితే రాలేదు. ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఈ మ్యాచ్ అయితే. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు, షేర్ చేయని వాళ్ళు, మేమైతే గ్రౌండ్ కు వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పుడు ఈ మ్యాచ్ లో కెప్టెన్ వచ్చేసి ఫస్ట్ ఒక టీం కు మను ఉంటాడు, ఇంకొక టీం కు రింక్ ఉంటాడు. వీళ్ళందరిని అయితే అక్కడికి పోయినాకైతే మేము డివైడ్ చేస్తాము. ఒక్కొక్క టీం అయితే ఇలా పంచుకుంటా అంటే ఒక్కొక్కరైతే వీళ్ళు పంచుకుంటారు. ఈ రోజు వచ్చేసి ఇప్పుడు ఈ మ్యాచ్ ఏంటంటే 10 ఓవర్ మ్యాచ్. ఇది ఒక్కరికి 10 ఓవర్స్. అదే ఒక టీం కు 10 ఓవర్స్, ఇంకొక టీం కు 10 ఓవర్స్. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఈ వీడియోనైతే. మన గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం. ఓకే వెళ్దామా? ఇంకో 1 నిమిషంలో ఇప్పుడైతే టాస్ అయితే పడబోతుంది. ఓకే లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మన గ్రౌండ్ కి అయితే చేరుకున్నాము. చూడండి మా గ్రౌండ్ ఎంత విశాలంగా చూడండి క్లీన్ గా ఉందో. చూడండి మేము పైన ఎండగా ఉందని కూల్ వాటర్ అయితే తెచ్చుకున్నాం. మాకు అందరికి ధూప అంటే దాహం వేస్తుందని మేము ముందుగానే కూల్ వాటర్ అయితే తీసుకొచ్చుకున్నాము. చూడండి మా లక్కీకి అయితే అక్కడ నుంచి ఇక్కడికి రాగానే ధూపైంది, అదైతే వాటర్ తాగేసింది. ఎండ కూడా బాగుంది. నేనైతే వీళ్ళ కోసం అయితే ట్రోఫీ తీసుకొచ్చాను. చూడండి మనది పక్కకి చూడండి, ఇదైతే ట్రోఫీ ఛాంపియన్ ట్రోఫీ అయితే తీసుకొచ్చాను వీళ్ళకి. చూడండి ఒక ట్రోఫీ, అలాగే ఇక్కడ 400 రూపీస్ కూడా తీసుకొచ్చాను. చూడండి మా డాడీ అయితే ఇదైతే ట్రోఫీ అయితే కొనుక్కొచ్చాడు, అలాగే 400 రూపీస్ అయితే తీసుకొచ్చాడు. చూడండి ఈ మ్యాచ్ లో ఎవరు అంటే ఈ టీమ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకైతే ఆ ట్రోఫీ 400 రూపీస్ అయితే వస్తాయి. ఓకేనా? మంచిగా ఆడిన వాళ్ళకు. రింకును మను క్యాప్టెన్. ఓకే, మేమైతే ఇక్కడ టేబుల్ మీద తీసుకొని దీని మీద అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాం మన గ్రౌండ్ లో. అలాగే ఇక్కడనే కప్ ఉంది. కప్ ఎవరికి వస్తదో ఫస్ట్ ఒకసారి మనం 4 బార్డర్స్ ఒకసారి చూపించాలి నువ్వు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను 4 బార్డర్స్ అయితే. ఇక్కడైతే మేమైతే ఇక్కడ మొన్న అయితే ఇట్లా చీర కట్టాము, బార్డర్ అయితే చినిగిపోయి ఉంది. చూడండి గాలి అయితే చాలా వచ్చింది నిన్ననైతే, అప్పుడైతే చినిగిపోయింది. ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే చూడండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది మన 4, 6 బార్డర్. ఇందులో 6s ఉంటాయి, 4s ఉంటాయి, సింగిల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. వికెట్ అవుట్, క్యాచ్ అవుట్. అట్లా రాపోను 4 బార్డర్ ఏమరా డైరెక్ట్ మనం అట్లా వస్తుండు కదా, అదైతే 4 బార్డర్. చూడండి అట్లా కట్టెలు ఉన్నాయి కదా. ఇక్కడైతే ఒక కట్ట ఉండే, అదైతే గాలికైతే ఊసిపోయింది. సేమ్ అదే 4 బార్డర్ మనం వెళ్ళినట్టు. అక్కడక్కడ కట్టెలు ఉన్నాయి, ఈజీ కనబడతట్టు. మళ్ళీ అటుపక్క చీరలు కట్టేసాము. చూడండి ఇదైతే చీర, అది 4 బార్డర్. చూడండి ఇక్కడ అక్కడ అవుతుంది. ఇటు రన్స్ లేవు, రన్స్ లేవు వెనకాలకి. మళ్ళీ మనకు వచ్చేసి ఇక్కడ వికెట్స్. ఇదే మన చూడండి ఇట్లా ఉంటాడు మన వికెట్ కీపర్ వచ్చేసి. ఇక్కడ బ్యాట్స్మెన్ ఇట్లా, అయితే బౌలర్ అయితే ఉంటాడు ఫ్రెండ్స్. ఇక్కడి వరకు మీకు మొత్తం టోటల్ గా అర్థమైంది అనుకుంటా. బౌలర్ అక్కడ మన వాళ్ళు అయితే ఉన్నారు కదా. గ్రౌండ్ ఇక్కడ చీర నుంచి మొదలుకుంటే ఇట్లా అని మళ్ళీ ఇక్కడి వరకు. ఓకే ఇప్పుడైతే టాస్ అయితే వేసేద్దాం. నేను
ఇప్పుడైతే మనం టీం అయితే సపరేట్ చేసుకుందాం. వీళ్ళిద్దరు అయితే పంచుకుంటారు, వీళ్ళు ముగ్గురు. చూడండి నేనైతే వీడియో తీస్తాను, అలాగే కామెంటరీ చేస్తాను, అలాగే ఎంపైరింగ్ కూడా చేస్తాను, అన్ని చేస్తాను. కానీ క్రికెట్ మాత్రం ఆడను, ఇందులో బ్యాటింగ్ చేయను, బౌలింగ్ చేయను. వీళ్ళిద్దరు కెప్టెన్స్ ఈ మ్యాచ్లో. ఓకే, ఇప్పుడైతే వీళ్ళని తీసుకోవాలి కాబట్టి దానికైతే నేను టాస్ వేస్తున్నాను. ఇందులో బొమ్మ బొరుస అనేది, నీకు బొమ్మ అంటే ఇటు, బొరుస అంటే ఇటు. నీకు ఏది కావాలి? బొరుసాట. మనకు బొమ్మ. మాను ఫస్ట్ విన్ అయ్యిండు. మాను నీదే చాయిస్ తీసుకో, ఎవరు కావాలి ఇందులోకి వెళ్ళి? శివ ఇట్రా. నెక్స్ట్ రింకు తేజ. ఓకే, అక్కడనే ఉండు తేజ. ఓకే, లైక్ చాటేళ్ళు నువ్వు ఇటుగా లాస్ట్ ఒక్కరే ఉన్నారు కాబట్టి ఇటు. ఓకే, ఇప్పుడైతే మనకు టీము వీళ్ళు ముగ్గురు అయితే అయిపోయారు. ఇప్పుడు మనం వీళ్ళు బ్యాటింగ్ టాస్ అయితే వేస్తాడు, చూద్దాం. రింకు నీకేం కావాలో చెప్పు, వేసేసినాక. బొరుసాట. బొరుసు ఆటది. నీకు బ్యాటింగ్ బౌలింగ్? బ్యాటింగ్. ఓకే, రింక్ అయితే బ్యాటింగ్ తీసుకున్నాడు. మ్యాచ్లో 10 ఓవర్స్ మ్యాచ్, ఇది 10 ఓవర్లు. చూద్దాం. ఓకే, ఈ మ్యాచ్లో అయితే ఎందుకంటే ఎక్కువ మంది లేరు కాబట్టి ఫీల్డింగ్ అందరు చేసుడే, ఒక్కొక్కరు బ్యాటింగ్ చేయడం. ఓకేనా రింకు? మీ దాంట్లోకి వెళ్ళి ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేయండి, మీ చాయిస్ అది. ఓకేనా? మీ టీం నుంచి. మీ టీం నుంచి కూడా మీరు బౌలింగ్ మీ ఇష్టం, మీరు ఎవరైనా చేయండి. అందరైతే మంచిగా ఫీల్డింగ్ చేయాలి. మా మ్యాచ్ మీ మ్యాచ్ అని బాల్ అటు అయినా పోనీ అనుకోవద్దు. ఎవరి బాల్ అయినా పట్టుకొని అవుట్ చేయాలి. ఓకేనా? ఎవరు కప్పు గెలుచుకుంటారు, ఎవరు 400 గెలుచుకుంటారో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మ్యాచ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే రింక్ అయితే బ్యాటింగ్ అయితే ఫస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడైతే మేమైతే బౌలింగ్ చూద్దాం ఎలా వికెట్స్ పోతాయో. ఫస్ట్ ఓవర్ అయితే నేనైతే వేస్తున్నా. ఓకే, మన మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు. మన రింకు బ్యాటింగ్ పట్టాడు, వాళ్ళ టీం నుంచి మనం బౌలింగ్ వేస్తున్నాడు. ఫస్ట్ బాల్ అయితే వేశాడు, 4 కొట్టాడు. ఫస్ట్ బాలే అక్కడికైతే వెళ్ళిపోయింది. రింకు వెరీ గుడ్ బ్యాటింగ్. ఫస్ట్ బాలే 4 కొట్టామంటే చాలా గ్రేట్. ఓకే, ఇప్పుడు సెకండ్ బాల్. ఇప్పుడు మనం సెకండ్ బాల్ అయితే వేస్తున్నాడు. సెకండ్ బాల్ అయితే కొట్టలేకపోయాడు. వెరీ గుడ్ బౌలింగ్. థర్డ్ బాల్. ఓ క్యాచ్ అయితే పడలేదు. 4 ఓలే, ఇంకా 4 ఓలే. కానీ రన్స్ తీయలేదు. రన్స్ ఎందుకు తీస్తలేవు రింకు చెప్పు? ఇప్పుడు తీయద్దుగా, ఈ రన్ ఒప్పుకోరు ఇక. ఫోర్త్ బాల్ రింకు. యా 6 4 మనం 6 4. అబ్బా రింకు గ్రేట్. 2 4 ఒక 6 వచ్చాడు, చాలా గ్రేట్. ఇలా బాగా ఫామ్ లోకి వచ్చాడు. ఫిఫ్త్ బాల్ అయితే కొట్టలేదు రింకు. 6th బాల్ రింకు. ఓ ఇంకా 4 పోలేదు. ఓకే ఫ్రెండ్స్, 1 ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే వికెట్ కీపింగ్, శివ అన్న అయితే బౌలింగ్. రింకు నీ రన్స్ అన్ని 8 రన్సా? ఓకే, సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు. ఓకే, 2 balls, వెరీ గుడ్ బౌలింగ్ శివ. థర్డ్ బాల్. ఒక్క బాల్ కూడా కొట్టలేకపోతున్నాడు రింకు. చూసి ఆడాలి నువ్వు. 4th బాల్ కొట్టాడు కానీ ఇటు అయితే రన్స్ లేవు. ఇప్పుడైతే 5th బాల్ వేస్తా చూడండి. ఓ ఇటు అయితే రన్స్ లేవు. రింకీ చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడైతే సెకండ్ ఓవర్ లో లాస్ట్ బాల్ చూడండి. 6 బాల్ వేసాడు. 6 బాల్ కూడా కొట్టలేకపోయాడు రింకు.
2 ఓవర్లు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనమే తీసుకున్నాడు బౌలింగ్. ఇప్పుడు బాలే మొత్తం చెరువులో రింకు చూసుకో ఫస్ట్ బాల్ అనే వికెట్ తీస్తా. ఓకే రింకు ఫస్ట్ బాల్. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ కొట్టలేకపోయావు. వెరీ గుడ్ బౌలింగ్. బాల్ సూపర్ వచ్చింది కానీ కొట్టలే నువ్వు. బాల్ అన్ని మింగుతున్నావు రింకు. ఆకలి బాగుతుందా నీకు? లక్కీ బాల్ అన్ని మింగుతున్నాడు రింకు. సెకండ్ బాల్. అన్ని ఓవర్లు ఒక్కడే ఆడతట్టున్నాడు. కొట్టలేదట శివ. నెత్తి వికెల్ ఒకటి కొట్టలేదట. థర్డ్ బాల్ కొట్టాడు. ఇక్కడనే కూర్చున్నాడు. ఫోర్త్ బాల్. ఏయ్ గట్ల ఎత్తాల వెళ్ళి రీకు. వెరీ గుడ్ బౌలింగ్ మను. ఇప్పుడు అయితే తేజ బ్యాటింగ్ పట్టాడు. చూద్దాం మరి ఎన్ని రన్స్ కొడతాడు. చాలా ఆకృతగా అయితే ఎదురు చూస్తున్నాడు బాల్ కోసం అయితే. ఓ వెరీ గుడ్ వికెట్ పోకుండా అయితే కాపాడుకున్నాడు. తేజ చిన్నోడే కానీ గట్టోడు. ఇప్పుడు నెక్స్ట్ బాల్. తాగిందిగా. ఓకే ఓవర్. థర్డ్ ఓవర్ కంప్లీట్ అయింది. ఫోర్త్ ఓవర్ ఫస్ట్ బాల్. ఓ 1 రన్ అయితే తీశాడు. వెరీ గుడ్ రన్నింగ్. ఇప్పుడు అయితే సెకండ్ బాల్ వేస్తున్నా. ఓ లక్కీ. నాట్ 4 అయితే పోలేదు కానీ రన్స్ కూడా తీయలేదు. ఉన్నాయి అక్కడ ఫీల్డర్ ఉన్నాడు కదా. ఇప్పుడైతే థర్డ్ బాల్ వేస్తున్నా. వైడ్. ఇప్పుడైతే థర్డ్ బాల్ వేస్తున్నా. ఓ 4 పోయింది. 4 కొట్టాడు. అబ్బో తేజ 4. ఇప్పుడైతే ఫోర్త్ బాల్. అబ్బా క్యాచ్ పడితే అవుట్. చిన్నగా తాకింది బ్యాట్కు. ఫిఫ్త్ బాల్. ఓ రన్స్ అయితే రాలేదు. లాస్ట్ బాల్. ఓ వెరీ గుడ్ ఫీల్డింగ్ రింకు. 4 ఓవర్లు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 5th ఓవర్ మనుదీప్ అయితే వేస్తున్నాడు. ఫస్ట్ బాల్ తేజ. క్యాచ్ అవుట్. కాలే క్యాచ్ పడితే అవుట్ అవు. సెకండ్ బాల్. తేజ రన్స్ తీసుకో. 5th సెకండ్ బాల్. వైడ్. సెకండ్ బాల్ తేజ. కొట్టలేదు. థర్డ్ బాల్ తేజ. వెరీ గుడ్ బౌలింగ్ మానదీప్. అగో ఇదేంది అయ్యో ఇక నేను చూడలే. మీ వాళ్ళు అవుట్ అయితే నువ్వు గంతగానం ఎగురుతాను ఏంది నీకు. ఓకే ఇప్పుడైతే రజిత బ్యాటింగ్ పట్టేస్తుంది పిట్టల ద్వారా టోపీ పెట్టుకొని. ఫోర్త్ బాల్ మమ్మీ. 5th ఓవర్. ఓ 4. చాలా గ్రేట్. మను
చూసినావా నేను ఎట్లా ఫోర్ కొట్టినా సెకండ్ బాల్ అని మీ ఎన్ని రన్స్? ఫిఫ్త్ బాల్ కొంచెం అయితే వికెట్ పోవు. కొంచెం అయితే అవుట్ అయ్యేదాన్ని మీ మమ్మీ. నేను ఏమనుకుంటున్నావు లక్కీ అసలే గాను సెంచరీ వేయాలి మమ్మీ. సిక్స్త్ బాల్ వెరీ గుడ్ బ్యాటింగ్. ఫస్ట్ బాల్ అవుటా? అవుట్ అయ్యేది బతికిపోతుంది మమ్మీ ప్రతిసారి. 6 ఓవర్ సెకండ్ బాల్. తమ్ముడు బాల్ మంచిగా నేను 6 కొట్టేలాగా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న తమ్ముడు ఆ బాల్ నేను 6 కొట్టేలాగా అటు ఇటు ఉరకకుండా. థర్డ్ బాల్ సిక్స్త్ ఓవర్ థర్డ్ బాల్. ఓ వెరీ గుడ్ బ్యాటింగ్. రింకు నీకంటే మంచిగా ఆడుతుంది. ఫోర్త్ బాల్. మొత్తం బొంగరం వాళ్ళే రౌండ్ తిరుగుతుంది. నాట్ వైడ్ తాకింది. ఫిఫ్త్ బాల్ సిక్స్త్ ఓవర్ వైడ్. కొంచెం అయితే అవుట్ అవుతూ. లాస్ట్ బాల్ ఇప్పుడు. సిక్స్త్ ఓవర్ లాస్ట్ బాల్. అవుట్ అవుతావు. అబ్బా ఎన్నో ఓవర్ మనం? 7th ఓవర్. 7 ఓవరా? వీళ్ళు బాగానే ఆడతారు. ఓవర్స్ అయితే రన్స్ తక్కువ కానీ ఓవర్లు ఎక్కువ. ఫస్ట్ బాల్. 7th ఓవర్ ఫస్ట్ బాల్. అబ్బా అరే 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 సెకండ్ బాల్. మీ స్కోర్ మొత్తం ఎంత? 70. 18 కొడతా విన్ను. బ్యాటింగ్ నువ్వా ఇప్పుడు? 18 రన్స్ కొడితే విన్ను. ఓకేనా? ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. 4. మన అయితే ఫస్ట్ బాల్ 4 కొట్టాడు. వెరీ గుడ్ బ్యాటింగ్. సెకండ్ బాల్. ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ అయితే వేస్తున్నాడు ఇప్పుడు. కొట్టాడు కానీ బాల్ అయితే వెనకకి వెళ్ళిపోయింది, తాకలేదు బ్యాట్కి అయితే. థర్డ్ బాల్. ఫస్ట్ ఓవర్ ఫోర్త్ బాల్. ఓ 1 రన్ అయితే చేశాడు మను. 5 రన్స్ అయ్యాయి. సూపర్ క్యాచ్ మిస్ చేశాడు రింక్ అయితే. ఫస్ట్ ఓవర్ ఫిఫ్త్ బాల్. 4 కొడదామని ట్రై చేశాడు కానీ వెళ్ళలేదు. ఫస్ట్ ఓవర్ సిక్స్త్ బాల్. లాస్ట్ బాల్. వావ్ రన్ అయితే తీయలేదు. వెరీ గుడ్ బ్యాటింగ్. ఇప్పుడైతే తేజన్ అయితే సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్. ఓ 4 ఓవర్ నాట్ 4 కానీ రన్స్ తీయలేదు. నువ్వు ఇక్కడనే ఉన్నావు. 4 పోతుంది అనుకోవద్దు, అలా రన్స్ తీయాలి. ఓకే ఇప్పుడు సెకండ్ బాల్. సెకండ్ ఓవర్ సెకండ్ బాల్. వైడ్. సెకండ్ బాల్. సెకండ్ ఓవర్ సెకండ్ బాల్. అబ్బా కొంచెం అయితే వికెట్ పోవు మాను. వెరీ గుడ్ బౌలింగ్ తేజు. సెకండ్ ఓవర్ థర్డ్ బాల్. థర్డ్ బాల్. ఫోర్త్ బాల్. ఓ 6. వెరీ గుడ్ బ్యాటింగ్. 6 అయితే కొట్టాడు మాను. మన వాళ్ళ టీం అయితే 11 రన్స్ అయ్యాయి టోటల్. ఇంకా ఎన్ని కొడతా విన్ను? 7 కొడతా విన్ను. ఓకే ఫిఫ్త్ బాల్. సెకండ్ ఓవర్ ఫిఫ్త్ బాల్.
వావ్ లాస్ట్ బాల్ లాస్ట్ బాల్. అరే మను, ఇప్పుడు నేను బౌలింగ్ చేస్తున్నా, కాసుకో ఇక నువ్వు అవుట్ కావాలంతే. మమ్మీ నేను మీ టీము మూడు వికెట్లు నేనే తీసిన, నన్ను అవుట్ చేస్తావానే నువ్వు. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్. ఫోర్ అయితే వెళ్ళింది. వెరీ గుడ్ బ్యాటింగ్. టోటల్ రన్స్ 15 స్కోర్ మమ్మీ మాయి. థర్డ్ ఓవర్ సెకండ్ బాల్. వావ్ రన్ అయితే తీయలేకపోయాడు మాను, కానీ నువ్వు స్పీడ్ వెళ్తే వచ్చేది రన్ను. థర్డ్ బాల్. థర్డ్ ఓవర్ థర్డ్ బాల్. అరే క్యాచ్ మిస్, జస్ట్ మిస్. థర్డ్ ఓవర్ ఫోర్త్ బాల్. తేజ్ అయితే చూడు. ఓకే ఫ్రెండ్స్, మ్యాచ్ అయితే చూశారు కదా, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది కదా. ఇందులో అయితే మన టీం వాళ్ళు అయితే గెలిచారు. వీళ్ళకైతే ఇప్పుడు నేను ఛాంపియన్ కప్ అయితే ఇస్తున్నాను. పట్టుకోండి ముగ్గురు. ఓకే చెప్పలు కొట్టండి. మీరు మళ్ళీ నెక్స్ట్ టైం అయితే గెలవాలి. దీంతో పాటు వీళ్ళకు మనీ కూడా ఇస్తాను. 100 1 2 3 4. ఓకే పట్టుకోండి. ఓకే కంగ్రాచులేషన్స్. మేము కూడా ఇస్తాం. ఓకే ఇవ్వండి. కంగ్రాచులేషన్ మను. కంగ్రాచులేషన్ లక్కీ. ఓకే చాలా కష్టపడైతే ఆడారు. కొంచెం ఇక్కడ గ్రౌండ్ కొంచెం మంచి లేదు, గడ్డి చేయబట్టి బాల్ కొంచెం అటు ఇటు వెళ్ళింది, ఇబ్బంది అయింది. కానీ వాళ్ళం కానీ ఆ కప్పు బై మిస్టేక్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.